కిరణబవరం కొత్త తెలుగు సినిమా చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అయి నిన్న బుధవారం ఆగస్టు 5తో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 18 కోట్లు గ్రాస్ వస్తే, రాయలసీమ జిల్లాల నుంచి 6 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 18 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో చెన్నై లవ్ స్టోరీ సినిమా 39 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇక కర్ణాటక నుంచి 4 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 6 కోట్ల గ్రాసు. టోటల్గా 13 రోజుల్లో చెన్నై లవ్ స్టోరీ సినిమా 49 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 49 కోట్లు ఇది కిరణబవరం కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసు. ఇంతకుముందు కా సినిమాతో 40 కోట్లతో హయ్యెస్ట్గా ఉన్నింది. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది. మేకర్స్ ఆల్రెడీ 50 కోట్ల పోస్టర్ దింపారు మొదటి వారంకే. ఆ ట్రేడ్ ప్రకారంగా 49 కోట్లే. ఇక ఈరోజు అంటే గురువారం 14 రోజు 2 వారాలు 50 కోట్ల మార్కు అందుకుంటుంది. ఇక ఈ 49 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 26 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు అయితే 18 కోట్లకి ఓటీటీకి అమ్మారు, 15 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అంటే 3 కోట్ల టేబుల్ ప్రాఫిట్తో సినిమా రిలీజ్ అయింది. కొన్న డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్లకు ఉంటే 26 కోట్ల షేర్ వచ్చింది. అంటే 11 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టరు. ఇక ఈ రోజుతో వచ్చే కలెక్షన్స్ 50 కోట్ల క్రాస్ మార్క్ దాటుతుంది. ఇక అంతకుమించి వెళ్ళడం కష్టం, ఎందుకంటే రేపు కొరియన్ కనకరాజు ఉంది శుక్రవారం. సో ఈ సినిమా రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. మొత్తానికి మన కిరణబవరం వరుసగా 3 హిట్లు కొట్టాడు, కే ర్యాంపు అండ్ చెన్నై లవ్ స్టోరీతో. అండ్ మొదటిసారి 50 కోట్ల గ్రాస్ మార్క్ కూడా చూడబోతున్నాడు. అది మన బేబీ డైరెక్టర్ సాయి రాజేష్, కథా స్క్రీన్ ప్లే అండ్ ప్రొడ్యూసర్, అండ్ బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తీసిన సినిమా చెన్నై లవ్ స్టోరీ. కొత్త డైరెక్టర్ రవి నింబూరి అండ్ హీరోయిన్గా శ్రీ గౌరీప్రియ, తెలుగు అమ్మాయి, అండ్ మ్యూజిక్ బై మణి శర్మ. చెన్నై లవ్ స్టోరీ కిరణబవరం కొత్త తెలుగు సినిమా రిలీజ్ అయిన 13 రోజుల్లో 49 కోట్ల గ్రాసు, 11 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.